మరి పచ్చ పార్టీ పచ్చ మీడియా ఇక్కడనే పీఠం వేసి ఇక్కడ రాజకీయాలు నడిపిస్తుంది. కానీ దీనికి కారణము మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అలసు ఇచ్చింది ఎవరంటే తెలంగాణ తెచ్చిన పార్టీ, నేనే తెలంగాణ తెచ్చిన అన్న టిఆర్ఎస్ పార్టీ అధినేత ఆంధ్రులకు ముళ్ళు గుచ్చుకున్న పంటితో తీస్తా అని ఎప్పుడైతే అన్నాడో, రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నుతా అని అన్న కేసీఆరే రాజగురు రామోజీ రావు ముంగిట్లో మోకరెళ్ళిండు. అప్పుడే అనుకున్నాం అయిపోయిందిరా మన ఆశలన్నీ కూడా. ఆ రకంగానే వాళ్ళకందరికీ అలసించింది కాబట్టి ఇక్కడనే పీఠమేషులు, ఇక్కడనే మన వనరులను భూములను కొల్లగొడుతున్నారు, వాళ్ళకే భూములు ఇస్తున్నారు, ఎన్నో సౌకర్యాలు వాళ్ళకే చేస్తున్నారు. కొన్ని సౌకర్యాలు పొందొచ్చు, కానీ ఇక్కడున్న జర్నలిస్టుల మీద, ఇక్కడున్న తెలంగాణ వారి భూముల మీద వారి కన్ను పడ్డది. ఇక్కడి మరి ప్రభుత్వం కూడా వాళ్ళకే సహకరిస్తుంది. మాకు కేసీఆర్ ఈ జేబులో ఉన్నాడు, రేవంత్ రెండో జేబులో ఉన్నాడు, మమ్మల్ని ఏం చేస్తారనే ధీమా కూడా కనపడుతుంది. అయితే ఈ విషయము ఇంకా ముందు ముందు మన పెద్దలందరికీ కూడా తెలుసు. ఏ రంగంలో వీళ్ళ ఆధిపత్యము మనల్ని ఏ రకంగా అనగదొక్కుతుండ్రో మన పాషం యాదగిరి గారు తెలంగాణ సమాఖ్య ఫౌండరు మెంబరు, వారు కూడా వివరిస్తారు. ఇంకా ముందు ముందు చాలా మంది మరి పాత్రికేయ మిత్రులు పెద్దలు వచ్చేది ఉంది, వాళ్ళు కూడా తమ సందేశం ఇస్తారు. ఇప్పుడు మరి తెలంగాణ సమాఖ్య ఏర్పడదే తెలంగాణ సంఘాలకు ఒక ప్లాట్ఫామ్గా నిలవడానికి 3 సంవత్సరాల ముందు పెద్దలందరూ కలిసి దీన్ని స్థాపించారు. తెలంగాణ మొన్న జరిగిన ఎన్నికలు తెలంగాణ సమాఖ్య సంఘాలు 20-30 సంఘాలు సమాఖ్య కింద ఉన్నాయి. అవన్నీ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని ప్రదేశాల్లో ప్రచారం చేసి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వము గద్దె ఎక్కడానికి, ఆ 2-3% మెజార్టీ రావడానికి తెలంగాణ సమాఖ్య చేసిన కృషి మామూలు కాదు. అయినా ఎప్పుడైనా ఎవరు అన్యాయం చేసినా, పార్టీలు అన్యాయం చేసినా, ఎవరు అన్యాయం చేసినా తెలంగాణ సమాఖ్య ప్రశ్నిస్తూనే ఉంటుంది, పోరాడుతూనే ఉంటుంది, అన్నిటికీ తెగించి ముందుకు వస్తూనే ఉంటుంది. ఈ విషయంలో క్లుప్తంగా అన్ని విషయాలు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి ఉన్న సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి గారిని ముందుగా మాట్లాడవలసిందే కోరుతున్నాం. మళ్ళీ మనము తెచ్చుకున్న తెలంగాణ మనకు లేదు అనే స్వభావాన్ని పెట్టుకోవడం చాలా దురదృష్టకరం. ఏదైతే మీడియా గొంతును నొక్కడానికి ప్రయత్నం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, అదేవిధంగా ప్రశ్నించక ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఇక్కడి ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 2 ప్రభుత్వాలను మన కేవీఆర్ గారిని అరెస్ట్ చేసి చేసినందుకు నేను ఖండిస్తున్నాను. తెలంగాణ సోషల్ మీడియా ఫోరం తరఫున అసలు ఒక జర్నలిస్ట్నే ఒక దొంగలాగా, జనరల్ గా ఏంటి అంటే పోలీసు వాళ్ళు సివిల్ డ్రెస్ మీద వస్తారు, రాత్రిపూట 10 గంటలకు 12 గంటలకు వచ్చి టక్న ఎవరైనా నేరం చేస్తే లేదా తీవ్రవాదులను దొరకబట్టుకోవడానికి సైలెంట్ గా ఉండి పండుకున్న వాళ్ళని లేపుకొని పోయి కేసులు పెడతారు. అది మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఒక ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వాన్ని కాపాడవలసింది ప్రజలు కాపాడవలసినటువంటి పోలీసు వారే ఆయనను, అందులో ఒక జర్నలిస్టును ఆ రకంగా ఈ రాష్ట్రం యొక్క పర్మిషన్ లేకుండా, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడి పోలీసుల యొక్క పర్మిషన్ లేకుండా ప్రజాస్వామ్య విరుద్ధంగా, చట్టాలకు వ్యతిరేకంగా ఆయనను అరెస్ట్ చేయడం నిజంగా ఇదంతా మొత్తము తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మీడియా మిత్రులు గమనించాల్సిన విషయం. ఈ రోజు అన్నకైంది, గతంలో కొన్ని మీడియా సంస్థల మీద జరిగింది, తొలి వెలుగు మన అన్నకు కూడా అదే జరిగింది. చాలా మీడియాను గొంతు
నొక్కేస్తున్నది ముఖ్యంగా డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియాను కూడా ఆ రకంగానే ఈ రకంగా తొక్కివేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడే హక్కు ఉంది కదా అని తప్పుడు మాట్లాడితే చట్టాలు ఉన్నాయి, చట్టపరంగా వెళ్ళాలి. అలా కాకుండా దౌర్జన్యంగా ఇందాక మిత్రులు చెప్పారు, ఒక దొంగను తీవ్రవాదిని తీసినట్టుగా ఆయనను తీసుకొని వెళ్ళడం, దీన్ని ఖచ్చితంగా మనందరం ఆలోచించాలి. ఇప్పటికీ మనకు స్వాతంత్రం లేదనే అనుకోవాలి. ఆ స్వాతంత్రము ఎవరి చేతుల్లో ఉందో, తెలంగాణ ఎవరి చేతుల్లో ఉందో, ఇప్పటికీ అతనితో ఒక జర్నలిస్ట్ కి స్వేచ్ఛ లేనప్పుడు ఇక సామాన్య పౌరుల యొక్క పరిస్థితి ఏందో మనం ఆలోచించుకోవాలి. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం మీకు అండదండగా ఉంటది. ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రతి మొబైల్ కు చేరవేసినట్టుగా తెలంగాణ సోషల్ మీడియా ఖచ్చితంగా పని చేస్తా ఉంది, ఇప్పుడు కూడా పని చేస్తా ఉంటది. అదే విధంగా జర్నలిస్టులు ఒకటి కావాలి. వేరే వాళ్ళు అదైతే మీరు మామూలుగా చూస్తున్నట్టుగా పోయిందో ఏమో కొన్ని ఛానళ్ళు, కానీ ఈ విషయంలో ఏదో ఒక రోజు మీ వంతు కూడా అవుతుంది, మన వంతు కూడా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని రెండు ప్రభుత్వాలకు ఒక రకంగా చెప్పబెట్టులా మనందరం తిరిగి మీ పెన్ను, మీ కలం ఖచ్చితంగా ఫస్ట్ మీ రక్షణ కోసమే రేపటి నుండి పత్రికలలో రావాలి, సోషల్ మీడియాలో రావాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ రోజులలో ఒక 30 minutes గా అందరూ ప్రతి ఒక్కరు డిజిటల్ మీడియా కనుక వీడియోలు చేసి పెట్టండి. కొత్తగా మాట్లాడుకోవడం ఒకటే కాదు, అది పత్రిక పరంగా కావచ్చు, లేదా ఒక వీడియో చేసి పెట్టండి. తలా ఒక వీడియో చేసి పెడితే అప్పుడు జర్నలిస్టుల గొంతేందో ఇలాంటి వాళ్లకు తెలియవస్తుంది తప్ప మనం వేరే చూడదు. ఖచ్చితంగా పత్రికా స్వేచ్ఛని మనం కాపాడుకోవడం ఇవాళ ఎవరికి అవసరం అంటే, ఎవడైతే వాయిస్లెస్ స్పీకర్ ఉంటాడో, ఎవరైతే బాధిత పక్షం ఉంటారో, ఎవరైతే అణచివేతకి, దోపిడికి, పీడనకి గురవుతాడో వానికి ఒక గొంతిచ్చేటటువంటి వాడు కావాలి. అది మీడియా ఇవాళ మనం. కాబట్టి దాన్నే నొక్కాలని చెప్పేసి పాలకులు ఎప్పుడు భావిస్తుంటారు. కాబట్టి మనం కొంచెం బేసికాలను పక్కకు పెట్టి రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా ఉండేటటువంటి వైవిధ్యాలు కూడా పక్కకు పెట్టి మనం నిలబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా దాంట్లో తెలంగాణ ఉద్యమంలో, ఉద్యమ క్రమంలో మేము 100% ఆలోచనలో సక్సెస్ అయిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం వేదికగా మొత్తం సమస్త సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ జర్నలిస్టులను కూడగట్టి మొత్తం తెలంగాణ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ రండి, తెలంగాణ వద్దనుకున్నటువంటి వాడు ఏ జర్నలిస్ట్ ఎక్కడ పనిచేసినా కూడా అటువైపు ఉండండి అని చెప్పేసి ఒక ఎరగీసి యుద్ధం చేయగలిగినాం. కాబట్టి వాళ్ళ జర్నలిస్ట్ ఒక జరిగింది. మళ్ళీ అటువంటి సందర్భం వాళ్ళ తెలంగాణ సమాజంలో కనిపిస్తుందని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా రెండో విషయం, తెలంగాణ అస్తిత్వానికి వచ్చేసరికి తెలంగాణ అస్తిత్వం ఇవాళ ప్రమాదంలో పడిందని చెప్పేసి ఇవాళ ఒక మన టైటిల్ పెట్టుకోవడంలోనే మనం స్పష్టంగా సమాజానికి చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇవాళ ఎందుకు అంటే ఇవాళ చాలా స్పష్టంగా తెలంగాణ అస్తిత్వాన్ని ఈ తెలుగు రాజకీయాల్లో అందరికంటే అతి ఎక్కువగా, అత్యంత కిరాతకంగా, అత్యంత దుర్మార్గంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఆ తెలంగాణ అస్తిత్వాన్ని నలిపేయాలనుకున్నటువంటి కిరాతకుడు ఎవడైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు. నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఎందుకు అంటే మనం చూస్తున్నాం, అప్పటి వరకైనా మిగతా వాళ్ళు ఎవరైనా కూడా సందర్భంగా ఒక డిప్లొమాటిక్ గా రాజకీయాల్లో మాట్లాడేటటువంటి వాళ్ళు. కానీ అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం అందరం కళ్ళ ముందే చూస్తున్నాం. యనమల రామకృష్ణుడు గారు స్పీకర్ గా ఉన్నప్పుడు ఇదే తెలంగాణ బిడ్డ ప్రణయ్ భాస్కర్ తెలంగాణ వెనుకబాటు ప్రాంతాలకు సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు తెలంగాణ అని పేరు వస్తే తెలంగాణ అనే మాటనే మాట్లాడుతూ అసెంబ్లీలో వెనుకబడిన ప్రాంతాలు ఉచ్చరిని ప్రస్తావించాలని చెప్పేసి తెలంగాణ పదాన్ని నిషేధించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. రెండవది, ఇంకంతకంటే ఎక్కువగా తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి బోలతనం, ప్రశ్నించే తత్వం, తిరుగుబాటు తత్వం, ధిక్కార లక్షణం ఇయాలటి కాదు. ఈ మట్టిలో ఉన్నటువంటి వందల వేల సంవత్సరాల చరిత్ర ఇస్తున్నది. అందుకే ఈ తెలంగాణలో ప్రపంచంలో ఏ సామాజిక సమస్య వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా తెలంగాణకు స్పందించే స్వభావం ఉన్నది, ప్రశ్నించే లక్షణం ఉన్నది. అందుకే ఈ తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి సామూహిక ఉద్యమాలు ఎక్కడ ఈ భారతదేశంలో ఏ భూమి మీద, ఈ భారతదేశంలో ఏ ప్రాంతాల్లో ఉండవు. అందులో నుంచి పుట్టింది ఒకటి బలమైన ఉద్యమం ఇవాళ నక్సల్బరీ ఉద్యమం. ఆ నక్సల్బరీ ఉద్యమం
ఇక్కడ వచ్చిన సందర్భంలో దానికి తెలంగాణ ఒక కోణంలో ఉన్నటువంటి అన్ని చేస్తే ప్రతి అవసరం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు తెలంగాణ కోసం గొంతెత్తినటువంటి గద్దర్ని 5 తుటాలు పెంచినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అదే గద్దర్ గారు అంతకుముందు ప్రజల కోసం ఆయన రాజకీయ విశ్వాసాల కోసం నక్సల్ ఉద్యమం కోసం పనిచేసినప్పుడు ఎన్నడూ ఆ తుటాలు వేలనే ఆయన మీద. ఎప్పుడైతే తెలంగాణ ఎజెండా ఎత్తి వరంగల్లో తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణని, భువనగిరిలో ప్రజాస్వామిక తెలంగాణని గొంతెత్తి మాట్లాడటం మొదలుపెట్టిండో మాట్లాడిన వెంటనే 5 తుటాలు ఆయన మీద పెంచి ఒక గద్దరానికి ఆగలేదు. అదే తెలంగాణ కోసం గొంతెత్తినటువంటి బెల్లి లలితక్కని 16 ముక్కలు చేసినటువంటి కిరాతకుడు చంద్రబాబు నాయుడు. అదే తొర్రూరు ఐలయ్యని తెలంగాణ కోసం గొంతెత్తినటువంటి తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యగా ఉన్నటువంటి తొర్రూరు ఐలయ్యని పద్మాంచి పుట్టల ఎన్నికొట్టలలో కాల్చి తప్పినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటిలా ఎన్నో సంఘటనలు. ఆఖరికి మా రోజు వీరన్న కూడా అప్పటి వరకు ఆయన విద్యార్థి నాయకుడిగా విప్లవోద్యమంలో గొప్ప నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన రాలేదు. ఎప్పుడైతే తెలంగాణ మహాసభని పెట్టి తెలంగాణ కోసం ఆయన సూర్యాపేటలో ఒక పెద్ద ఎత్తున సభని నిర్వహించి తెలంగాణని ఒక జమిలీ ఉద్యమంగా నడిపించడం మొదలుపెట్టిండో ఆ రోజు మా రోజు వీరన్న తీసుకొని కరీంనగర్లో అంటే ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ వనరులు తెలంగాణకి దక్కాలనేటటువంటి నినాదాన్ని ఒక విధానంగా మాట్లాడినటువంటి వాళ్ళందరినీ కూడా అత్యంత కిరాచకంగా కర్కశంగా వ్యవహరించినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ ఆ తర్వాత ఎప్పుడైతే మా రోజు వీరన్నతోటి అయిపోతుంది ఉద్యమం, చచ్చిపోతుంది అనుకున్నది, ఆగిపోతుంది, ఆపేసి అందరూ చంపించడం, భయపెట్టించడం, బెదరగొట్టడం అని చెప్పింది. కానీ చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు ఆయన జేజమ్మల కూడా తెలియటువంటి విషయం ఏంటంటే ఈ తెలంగాణ గడ్డలో, ఈ తెలంగాణ మట్టిలోనే ధిక్కారం, తిరగబడే తత్వం ఉన్నది. ఎవడైతే భరించేంత కాలం భరించలేని స్థితి వచ్చిందంటే వాడు ఎంత శక్తివంతుడైనా తీర్చి తంతే కిలోమీటర్ల పాతాలకు తొక్కుతామని చెప్పేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు అనుభవంలో తెలిసినా కూడా వాళ్ళ బుద్ధి మార్చుకోలేదు. చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణ మీద అదే కుట్రలను కొనసాగిస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన చుట్టున్నటువంటి వర్గాలు కానీ హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని, హైదరాబాద్ స్థావరంగా చేసుకొని తెలంగాణలో ఉన్నటువంటి సహజ వనరులని, తెలంగాణలో ఉన్నటువంటి సంపదని నిట్టనిలున దోచుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వాడి వాళ్ళ హైదరాబాద్ బంధువులు. ఆ సామ్రాజ్యాలు కోటలకు బీటలు వాతాయన్నటువంటి భయంతో ఎప్పటికప్పుడు ఇక్కడ తన శిఖండ్లను పెంచి పోషిస్తాడు, తన శకున్లను పెంచి పోషిస్తుంటాడు, తన గుంటనక్కల్ని పెంచి పోషిస్తుంటాడు, తన రాబందులను పెంచి పోషిస్తుంటాడు తెలంగాణలో. అంతిమంగా ఇవాళ చివరికి ఏంటంటే ఇవాళ ఇది ఏ రూపంలో తెలంగాణ కోసం మాట్లాడినా, ఏ రూపంలో తెలంగాణ హక్కుల కోసం నిలబడినా కూడా వాళ్ళని నామరూపాలను చేయలేనటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఆయన చుట్టూ మనుషులు దురదృష్టవశాత్తు ఏంటంటే మనకు ప్రజల కోసం నిలబడాల్సినటువంటి, బాధితుల పక్షాన్ని నిలబడాల్సినటువంటి మీడియా వ్యవస్థలు కూడా వాళ్ళ వంత పాడటం అనేది వాళ్ళ దౌర్భాగ్యమైన విషయం. వాళ్ళ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇవాళ ఒక బాధ్యతను విస్మరించి, ఒక భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక గొప్ప వెసులుబాటుని, గొప్ప అవకాశాన్ని విస్మరించి కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం, తమ వర్గ ప్రయోజనాల కోసం ఇవాళ మీడియా హక్కులని బలిపెట్టడం ఇవాళ మనం చాలా సాధారణంగా చూస్తున్నటువంటి విషయం. కానీ ఇవాళ అందరూ గ్రహించాల్సింది ఏంటంటే ఇవాళ ఏదో ఒకరిని భయపెట్టిస్తే 100 మంది భయపడతారు, 10 మందిని భయపెట్టిస్తే మొత్తం సమాజమే వణికిపోతుందని చెప్పేసి ఇంకా భ్రమలో ఉన్నారు. బిడ్డ ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, మా తెలంగాణ జోలికి వస్తే మీరు ఇంకా తెలంగాణలో నిజంగా మేము ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమ క్రమంలో కానీ, తెలంగాణ వచ్చినాక కానీ, ఇవాళకి కానీ ఎవరు కూడా తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ ఉద్యమకారులుగా ఎవరిని కూడా, ఏ ఒక్కరిని కూడా మేము ఇబ్బంది పెట్టాలి. హైదరాబాద్ తెలంగాణ ఉన్నటువంటి ఒక గంగా జమున హెజీబ్ అనే ఒక గొప్ప సామరస్య జీవన సంస్కృతి కారణంగా ఇవాళ మేము అందరూ బతకాలి,
అందరూ ఉండాలని కోరుకున్నాం. మా తెలంగాణ అస్తిత్వం మాకు, మా తెలంగాణ ఆత్మగౌరవం, మా స్వీయ పరిపాలనలో అందరూ మంచిగానే ఉండాలని చెప్పేసి కోరుకొని మిమ్మల్ని కూడా మేము గౌరవంగా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చేస్తాం. కానీ మీరు మా మంచితనాన్ని, మాకుండేటువంటి సామరస్యపూర్వక సహజీవన విధానాన్ని మీరు ఒక బలహీనతగానో చేతకంతనంగానో అనుకుంటున్నారు చాలా మంది. దాన్ని నిజంగా కూడా మేమే అదొక సవాలుగా స్వీకరించిన రోజు మీరందరూ ఉరికిచ్చి కొడతాం కూడా ఒక్కని ఇవాళ. ఎందుకంటే బాధతో చెప్పాల్సి వస్తుంది. మీరు చేసేటటువంటి కథలు, మీరు చేసేటటువంటి అరాచకాలు, మీరు చేసేటటువంటి దుర్మార్గాలు హైదరాబాద్ ని అడ్డగా పెట్టుకొని మీరు ఇంకా మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి నేను వాళ్ళు మేము ఎవరి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ హక్కుల కోసం కొట్లాడుతూనే ఒక విశ్వమానవులుగా జీవించేటటువంటి గొప్ప లక్షణం ఉన్నటువంటి సంస్కృతి ఉన్నటువంటిది హైదరాబాద్ తెలంగాణ ప్రజలు. కానీ మీరు మమ్మల్ని సవాలు చేస్తామంటే, మా అస్తిత్వాన్ని సవాలు చేస్తామంటే, మా ఆనవాళ్ళని సవాలు చేస్తామంటే మీరు అది ఫ్యూచర్ సిటీ రూపంలో కావచ్చు, మ్యూజిక్ ప్రక్షాళన రూపంలో కావచ్చు, ఇప్పుడు మా సోదరుడు కేబీఆర్ ని ఇంకొకరి వాడు ఒక్కరిని కాదు, ఏ రూపంలో కూడా మా అస్తిత్వాన్ని సవాలు చేస్తామంటే, మా అస్తిత్వాన్ని నామరూపం లేకుండా ఏదో చేద్దామని చెప్పేసి అనుకుంటే మాత్రం బరాబర్ అదే కృష్ణ ఒడ్డున పొందబెడతాం, రాజకీయంగా తొక్కుతామని చెప్పేసి వాళ్ళ చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే బాధతోటి నేను కూడా ఇక్కడ మాట్లాడుతున్నది తెలంగాణ ఉద్యమంలో 96-97 నుంచి మా వ్యక్తిగత జీవితాన్ని అన్నిటిని వదిలిపెట్టి తెలంగాణే సాధికారకంగా బతకాలి, తెలంగాణ సమాజం ఈ దేశంలో ఒక సమున్నతంగా నిలబడాలని చెప్పేసి అందరం పనిచేసేటువంటి వాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా మీరు మీ పప్పులు ఉడుతాయని, మీ తాబేదారులను అడ్డం పెట్టుకొని, మీ జీతగాలను అడ్డం పెట్టుకొని, మీ తొత్తులను అడ్డం పెట్టుకొని తెలంగాణ మీద సవాలు చేస్తామంటే, తెలంగాణ మీద సవారీ చేస్తామంటే బరాబర్గా బార్డర్ దాటించేదంతా ఉరికిస్తాం. ఇక్కడ వదిలిపెట్టేది లేదు. ఆ పరిస్థితి రానియొద్దని చెప్పేసి ఇవాళ నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తూ, నేను చాలా స్పష్టంగా నేనుగా తెలంగాణ జర్నలిస్టుల పూర్వక తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ జర్నలిస్టుల హక్కుల కోసం ఎప్పటికీ బరాబర్గా బలిగీసి నిలబడతానని చెప్పేసి ఎప్పటికీ వెనక్కి పోయేది లేదు, రాజీ పడేది లేదని చెప్పేసి స్పష్టంగా చెప్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. పోలీసు చెప్పడం జరిగింది. సో అది 4th రోజు 4 మార్చ్ 2026 నాడు జరిగినటువంటి సంఘటన. ఆ తర్వాత ఆ రోజు సూర్యన్న గాని, రాఘవేంద్ర గాని, ఇంకొక మన అడ్వకేట్లు అందరూ కూడా చాలా ఆర్గ్యుమెంట్ చేశారు. సో శ్రావణి క్యూటీ గారికి స్వాగతం, దయచేసి కూర్చోండి. అయితే అప్పుడు ఆ క్రమంలో పోలీసులతో వీళ్ళు తీవ్రమైన వాగ్వాదం పెట్టుకున్నారు. మీరు ఎట్లా తీసుకపోతారు, వితౌట్ నోటీస్ తోటి ఎట్లా తీసుకోపోతుందని చెప్పేసి చాలా ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ డే రమ్మని చెప్పారు. మేము అన్నాం కదా 2 రోజులు టైం ఇవ్వండి. ఆ రోజు వీళ్ళ మేనకోడది ఎంగేజ్మెంట్ ఉంది. వాళ్ళ మేనకోడ సంబంధించిన వ్యవహారం మొత్తం వెంకట వేసుకుంటాడు. సో నాకు 2 రోజులు టైం ఇవ్వండి, నేనే వస్తా అని చెప్పేసి కొంత వీళ్ళందరూ కూడా తీవ్రంగా వాగ్వాదం చేసి సీఐ తోటి ఆ పైన ఆఫీసర్తో మాట్లాడితే సరే అని చెప్పేసి ఒక 2 రోజులు టైం ఇచ్చింది. సరే అని చెప్పేసి మనోడు ఒక దాదాపు 2 రోజులు కాదు, ఒక 3-4 రోజుల తర్వాత కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు తీసుకొని కర్నూలు 4th రౌండ్ పిఎస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి దాదాపు 3:30 గంటల ప్రాంతంలో సాయంత్రం పొద్దున బయలుదేరితే సాయంత్రం రీచ్ అయ్యాడు. సాయంత్రం దాదాపు ల్యాబ్ల సమక్షంలోనే వెంకట్ని ఆ కర్నూలులోని 4th టౌన్ పిఎస్ లో సబ్మిట్ చేయడం జరిగింది. జనరల్ గా పోలీసులు ఏం చేయాలి, అయితే క్రైమ్ చేస్తే జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేయాలి, లేదంటే రేపు పొద్దున రమ్మని చెప్పాలి. కానీ తెలివిగా వీళ్ళు ఏం చేసినట్టే ఉండనివ్వండి, మీరు కొంత నోటీస్ ఇస్తాం కదా, దాని సంబంధించి ఎంక్వైరీ ఇస్తామని చెప్పేసి పంపించారు. సరే రాత్రి అర్ధరాత్రి సమయంలో లేకపోతే మరి విచారణ అయిపోయిన తర్వాత జడ్జి దగ్గర తీసుకోపోతారని మేము అనుకున్నాం. కానీ రాత్రి 10:30 గంటల సమయంలో ఎవరు విక్రమ్ సింహ అనేటువంటి ఆ స్టేషన్ సిఐ ఎవరైతే ఉన్నదో ఆయనే కంప్లీట్ గా వెంకట్ మీద చాలా పెద్ద ఎత్తున 3rd డిగ్రీ ప్రశ్న జరిగింది. సో ఇది ఆ విక్రమ్ సింహ సంబంధించినటువంటి సిఐ ఫోటో మీకు అందరికి కూడా షేర్ చేస్తా. ఈ సిఐ సంబంధించినటువంటి ఫోటో, ఈయనే ఎవరాజోరిలో కోయ ప్రవీణ్ అని చెప్పేసి ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటాయి, నాకు ఐడియా లేదు. కర్నూలు రేంజ్ డీజీ
డిఐజీ. సో ఈ కోయ ప్రవీణ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగినట్టు తెలుస్తుంది. సో అక్కడ ఏంది అంటే టార్చర్ పెట్టిన క్రమంలో కూటమి సర్కారు పైన నువ్వు వార్తలు చేసేటువంటి మొగోడివా? కూటమి సర్కారును ఎదిరించి నువ్వు వార్తలు చేస్తావా? నీకెంత ధైర్యం? నువ్వు తెలంగాణ వార్తలు చేసుకోవాలని ఆంధ్రలో నీకేం పని అని చెప్పేసి ఈ యొక్క సిఐ విక్రమ్ సింహ, 4th టౌన్ సిఐ విక్రమ్ సింహ చాలా వార్నింగ్ ఇస్తూ కొడుతూ తిడుతూ ఈయన ఉన్నది ఎంతండి, చిన్న ఉన్నాడు, ఈయన పానం ఎంత, చిన్న పానం. ఇలాంటి వ్యక్తి పైన దాదాపు 4-5 గంటల పాటుగా టార్చర్ పెట్టిండు. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొంతమంది అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ వెళ్ళడంతో అర్థమైపోయింది ఈయన 3rd డిగ్రీ ఇచ్చారు. సో సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉందని చెప్పేసి చెప్పడంతో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తుల సహాయంతో వాళ్ళ వైఫ్ ఎవరైతే విజయలక్ష్మి గారు అక్కడ హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన వెంటనే ఇమీడియట్ కోర్టు నోటీస్ సర్వ్ చేసింది ఆన్లైన్ లో. చేయగానే సిఐ ఎవరైతే కేవీఆర్ భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యకు ఫోన్ చేసి హెబియస్ కార్పస్ పిటిషన్ వెనక్కి తీసుకోమని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు. ఈయనతో ఫోన్ చేసి తన చెల్లిగా పోలీసులు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి దాదాపు సాయంత్రం అనేక రకాల పరిణామాల తర్వాత కోర్టు చాలా సీరియస్ అవుతున్న హెబియస్ కార్పస్ పిటిషన్ కదా, ఒకవేళ పోలీసులు ఎదుట జడ్జి ఎదుట ఆయన ప్రొడ్యూస్ చేస్తే అలా ఫేస్ మీద ఉన్న గాయాలు కావచ్చు, లోపల గాయాలు కావచ్చు ఉంటాయని చెప్పేసి తెలివిగా ఈయనకు ఏది మన పెయిన్ కిల్లర్స్, మెడిసిన్ పేరు ఉంది, పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఎంఆర్ఓ దగ్గర తీసుకుపోయి నేను రాత్రి పూట పోలీస్ స్టేషన్ లో లేను, మా ఫ్రెండ్స్ తోటి నైట్ బయటకు వెళ్ళడం జరిగింది, తర్వాత మనం నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినా మీ ముందు సంతకం పెడుతున్నాం చెప్పేసి ఒక లెటర్ రాయించుకొని సాయంత్రం తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. అయితే మేము అక్కడే అనుకున్నాం సాయంత్రం రిలీజ్ చేసిన తర్వాత అక్కడ మెడికల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే బాగుంటుంది అనుకున్నాం. కానీ అక్కడ ఉన్నది కుటుంబ సర్కారు కదా, వాళ్ళు చేసిన రాజకీయాలకు అక్కడ నెగిటివ్ రిపోర్ట్ వస్తుందని చెప్పేసి తెలివిగా తెలంగాణ బార్డర్ లాగానే గద్వాల్లో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము రిపోర్టు అక్కడ మెడికల్ సంబంధించినటువంటి హాస్పిటల్లో చేయించాం, ఎమ్మెల్సీ చేయించాం. చేస్తే చాలా క్లియర్ గా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. పోలీసుల ఇంటర్వ్యూషన్ లో ఈయనను చాలా తీవ్రంగా కొట్టినట్టుగా ఇచ్చినటువంటి రిపోర్ట్. సో ఇంత దారుణంగా వివరిస్తున్న తర్వాత ఈయన రిలీజ్ కావడము, తర్వాత హెబియస్ కార్పస్ పిటిషన్ కొట్టుకోవడము, తర్వాత ఇంకొక పిటిషన్ వేయడం, ఏది ఈయన కేసు సంబంధించిన పిటిషన్ వేయడం, దానికి సంబంధించి కూడా స్టే తీసుకుంటూ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే కేసు సంబంధించినటువంటి బ్రీఫ్ ఇది. నేనేమంటా ఉన్నాను, మీరు కేవీఆర్ చేసినటువంటి కథనాల పట్ల మీకు అభ్యంతరాలు ఉంటే కేసులు పెట్టుకోవచ్చు, చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. చట్ట పరిధిలో మీరు ఎలాంటి ఆ చర్యలు తీసుకున్నా ఇబ్బంది ఉండదు. కానీ దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జర్నలిస్టులను ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు పోలీసులు వచ్చి ఇక్కడికి వచ్చి కనీసం స్థానికంగా ఉన్నటువంటి పోలీసు సమాచారం ఇవ్వకుండా మీరు ఎట్లా తీసుకోబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అంటే తెలంగాణ జర్నలిస్టులు అయితే ఆంధ్ర వార్తలు చేయొద్దా? అంటే ఇక్కడ తెలంగాణలో ఆంధ్రాకు సంబంధించినటువంటి జర్నలిస్టులు, ఆంధ్రాకు సంబంధించినటువంటి ఛానల్ ఎన్ని ఉన్నాయి, వాటిపైన మేము ఇదే విధంగా ఒక పౌర సమాజంగా మేము దాడి చేస్తే మీకు ఏంటి పరిస్థితి అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఆ చుట్టుపక్కల పరివారం అంతా కూటమి సర్కారులో ఉన్నట్టు మీరందరూ కూడా గమనించండి. ఈరోజు మీ ఛానల్ ఉన్నాయి, TV9 కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, మహాదేవి కానీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీ ఆంధ్ర ఛానలే కదా. వాటిపైన తిరగబడితే మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోమని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఏంటి ఇప్పుడు మహా టీవీ వంశీకి నొప్పి అవుతా ఉంది. మహా టీవీ వంశీ ఒక పొలిటీషియన్, తెలంగాణ సంబంధించినటువంటి ఒక కేటీఆర్ ను, అదేవిధంగా రకరకాల బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ చెప్పేసి భౌతిక దాడులు చేసింది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు. అదందరికీ కూడా తెలుసు. ఈరోజు మీరు కేటీఆర్ పైన ఏ విధంగా అక్రమంగా మీ ఛానల్ సంబంధించినటువంటి ఖలీల్ భాష, మీ ఛానల్ సంబంధించిన రిపోర్టర్ ఎవరు ఖలీల్ భాషతోటి కేసు ఎట్లా పెట్టిస్తారు? అంటే మీరు వార్తలు చేస్తే, మీరు ఇష్టం వచ్చినట్టు వార్తలు చేస్తే స్వీకరించాలి. కానీ కేటీఆర్ అక్కడ ఉన్నటువంటి తప్పులు ఏం చెప్పిండు? శివునితోటి మాది వంశీ అనే వ్యక్తి, చంద్రబాబు నాయుడు కూడా శివుని అంశాలు చెప్పేసి శివునితో వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే దాని మీద అట్లా మాట్లాడుతూ
దేవునితో చంద్రబాబు నాయుడు ఎట్లా పోలుస్తామని చెప్పేసి వార్త చేస్తే దాని మీద కేసు పెట్టించినటువంటి మహాటీ వంశీ, ఖబర్దార్ నీ ఆంధ్ర అహంకారాన్ని ఆంధ్రలో ఉంచుకో, లేదంటే మాత్రం ఖచ్చితంగా మీకు తగిన శాస్తి తప్పదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది మీ ఆంధ్ర కాదు. మీ ఆంధ్రాలో మీ ఇష్టం వచ్చిన చేసుకోండి, మీరు ఎవరో సాగండి. మీ నీచ రాజకీయాలవి, తుచ్చ రాజకీయాలవి. అసలు రాజకీయాలు చూస్తేనే, ఆంధ్ర రాజకీయాలు చూస్తేనే కంపరం ఉంటుంది. సిగ్గు శరణమైనటువంటి రాజకీయాలు మీరు చేస్తూ ఈరోజు తెలంగాణలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో రాజకీయాలు ఉంటాయి. 100% గతంలో మాలాంటి వాళ్ళ మీద తాటిగిరి జరిగినప్పటికీ, మాలాంటి వాళ్ళ హింస జరిగినప్పటికీ కూడా, చిత్రంలో పెట్టినప్పుడు కూడా ఒక విమర్శలు ప్రతి విమర్శలని చాలా హెల్తీగా ఉంటాయి, చాలా హెల్తీగా ఉంటాయి. ఎక్కడ కూడా క్యారెక్టర్ అసెస్మెంట్ చేసేటగా ఉండవు. కానీ ఆంధ్రాలో ఒకరిపైన ఒకరు, జగన్మోహన్ రెడ్డి భార్య పైన చంద్రబాబు నాయుడు భార్య పైన జగన్ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా లోకేష్ భార్య పైన, ఇదే విధంగా జగన్ సంబంధించిన వాళ్ళ భార్యల పైన ఇష్టానికి కుటుంబాల్లో పెట్టుకుని కూడా రాజకీయం చేసేటువంటి నీచమైన రాజకీయం చేసేటువంటి మీరు ఈ రోజు ఇక్కడ హెల్దీగా చేసేటువంటి జర్నలిజం చేసేటువంటి వాళ్ళ పైన మీరు తాటికి చేస్తాడు మాత్రం తెలంగాణ సమాజం ఒప్పుకోదు. దీనికి ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో ప్రతిఘటన చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, మీరు ఆంధ్రాకు సంబంధించినటువంటి చంద్రబాబు ఆదేశాలతోటే పరిపాలిస్తున్నారనేటువంటి ఒక చర్చ జరుగుతా ఉంది. ఆ చర్చ నిజం కాదు, చంద్రబాబు నాయుడు నీ గురువు కాదు అని అనుకుంటే ఈ జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడుల పైన మీరు కూడా సీరియస్ గా ఖండించాలి. ఎందుకంటే హోమ్ డిపార్ట్మెంట్ మీ యొక్క ఆధ్వర్యంలో ఉంది కాబట్టి దీన్ని ఖండించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సో ఖచ్చితంగా ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ జర్నలిస్టులు కానీ ఎక్కడ కూడా ఇట్లాంటి ఉపేక్షించము. తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఉంటుందని చెప్పేసి ఆంధ్రాకు సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి కానీ, ఆంధ్ర సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానీ, ఆంధ్ర సంబంధించినటువంటి మీడియా వ్యక్తులు కానీ దయచేసి చెప్తున్నాం, మీ లిమిట్ లో మీరు ఉండండి. మీ లిమిట్ దాటితే మాత్రం మేము కూడా లిమిట్ దాటితే మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఉండదనే విషయంలో గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మరొకసారి స్ట్రాంగ్ వార్నింగ్ చేస్తూ, ఈరోజు విక్టిమ్ గా ఇక్కడ మొన్నదాకా జర్నలిస్ట్ గా ఈరోజు విక్టిమ్ గా ముందర నిలబడ్డాను. అంటే నాకు సంఘీభావంగా మద్దతు తెలిపేందుకు వచ్చిన ఈ మీడియా మిత్రులు అంటూ పెద్దలు, భాషం సార్, తర్వాత దేశాయి కరుణాకర్ రెడ్డి గారు, తర్వాత రగన్న, సీనన్న, పల్లె రవికుమార్ గారు, వీళ్ళందరికీ నా పాదాలను తెలియజేస్తున్నా. దీంతో పాటు ఈ లైవ్ చూస్తున్న చాలా మందికి అంటే కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. సరే, కస్టోడియల్ టార్చర్, అక్కడ జరిగిన వర్బల్ అబ్యూస్ గురించి దాసరసీన ఆల్మోస్ట్ చెప్పారు. అయినా సరే ఇంకా కొన్ని విషయాలు చెప్పాల్సింది ఏంటంటే, ఒక తెలంగాణ ఉండి నీకు ఆంధ్ర వార్తలతో ఏం పనరా, ఇట్లా చూపించి ఇంత లేవు నీకు చంద్రబాబుతో పనేంటి, ఆయన వయసు ఎంత, నీ వయసు ఎంత, ఈ రకమైన మాటలు మాట్లాడడంతో ఇంకా రగిలిపోయినా. ఆ రోజు నిజంగా అంటే మంగళవారం మార్చి 10వ తారీఖు నాకు కాలరాత్రి. సరే, ఆ మెంటల్ ట్రామా నుంచి, తర్వాత హెల్త్ ఇష్యూస్ నుంచి కొంచెం బయట రావడానికి టైం పట్టింది. మాబ్ లించింగ్ చేయిస్తానని చెప్పి కూడా భయపడ్డారు. ఇట్లా ఎన్నో రకాలుగా అంటే ఆల్మోస్ట్ నా గొంతు మూసేయడానికి, నా గొంతు నొక్కడానికి చాలా రకాలుగా ట్రై చేశారు. అట్లాంటి ఏం జరగదు. ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను, వాస్తవానికి ఈ ఆంధ్ర సర్కారు నా మీద కక్ష కట్టడానికి ఆ విషయాలు కూడా చెప్పాలి కాబట్టి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. 2024 జూన్ 4న ఈ కూటమి సర్కార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి నేను ఆ కూటమి సర్కార్ మీద నెగిటివ్ కథనాలు వేయడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఇది ఒక దుర్మార్గమైన కూటమి. ఈవీఎం మాల్ ప్రాక్టీసెస్ గురించి తెలంగాణ జర్నలిస్టులకి అంటే తెలంగాణ పౌరులకు పెద్దగా తెలియకపోవచ్చు అనుకుంటున్నా. భారతదేశ సార్వభౌమ అధికారాన్ని పనంగా పెట్టి ప్రజాస్వామ్యానికి తూటు ఓడ్చి ఈవీఎంలను అడ్డం పెట్టుకొని గెలిచిన గెలుపుగా నేను చెప్పట్లేదు, చాలా మంది రాజకీయ విశ్లేషకులు విత్ ఆధారాలతో సహా బయట పెట్టారు. వాటిని నేను తొలినాలలోనే అక్కడ ప్రజెంట్ చేసిన. అప్పట్లో మైరా మీడియా అనే ఒక ఛానల్, అది 13 లక్షల పైచి సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్, కేవలం కేవీఆర్ అనే వాడిని గొంతునొక్కడం కోసం ఆ ఓనర్ చౌదరి ఛానల్ పనిచేసిన కారణంగానే ఒక రక్షణ వలయంలో ఉన్న, లేకపోతే ఏమన్నా అప్పుడు టచ్ చేయలేదు. ఎప్పుడైతే నేను కేవీఆర్ టీవీ అనేది సొంతంగా స్టార్ట్ చేసి జస్ట్ 3 వారాలైంది నేను కథనాలు స్టార్ట్ చేయడం. వీళ్ళు ఇక్కడనే ఆపకపోతే ఇంకా చాలా ప్రమాదం ఉండవని భావించి ప్రభుత్వ పెద్దలు, హైరార్కీ ఎవరైతే పోలీస్ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కలిసి చేసిన దాడి ఒక్క ఈవీఎం మాల్ ప్రాక్టీస్ చేసే కాదు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. ఈయన ఎట్లాగో కట్టిన కాలేజీలు ఉన్నా ఎందుకు అట్లా ప్రైవేట్గా అప్పచెప్తాం, మొత్తం నీ
కులపోలకు నీ సామాజిక వర్గానికి ఎందుకు అప్పచెప్తావు? దాని తర్వాత శ్రీవారి లడ్డు అంశం అంటే ఒకటి కాదు వాస్తవానికంటే ఈ రోజు మీరు ఈ ఎఫ్ఐఆర్ చూస్తే ఒక వీడియోకి సంబంధించిన ఇష్యూ మాత్రమే కనిపిస్తుంది, కానీ అది కాదు. ఈ 2 ఏళ్ల కాలంలో ఆంధ్రాలో జరుగుతున్న కూటమి దుర్మార్గాల గురించి ప్రతి సందర్భంలో స్టోరీలు చేస్తూనే వచ్చాను. 8 నెలల నుంచి నేను వాళ్ళకు టార్గెట్ గా మారాను. సో కొద్దిమంది అంటే ఈ ఎల్లో మీడియాలో పనిచేసే సింపథైజర్స్ జర్నలిస్టులు కూడా నాకు ఫోన్ చేసి వార్న్ చేశారన్నమాట. నువ్వు బాగా థ్రెట్ లో ఉన్నావు, ఏపీసీఐడి నీ మీద కాన్సన్ట్రేట్ చేసింది, కొద్దిగా ఎందుకైనా మంచిది తగ్గు అని. అరే 18 ఏళ్ళుగా జర్నలిజం చేస్తున్న వ్యక్తిని, వెల్ ట్రైన్డ్ జర్నలిస్ట్ ని, ఐ న్యూస్ లో మొదలైన నా ఈ జర్నలిజం ప్రయాణం చాలా మంది అంటే పెద్దలు రాజశేఖర్ సార్ లాంటి వాళ్ళు ఇట్లా చాలా మంది చేతుల మీదుగా నేను జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నా. ఆల్ ఆఫ్ సడన్ గా పనిచేయమంటే ఎట్లా కుదురుతుంది? సో బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు ఈ కూటమి సర్కార్ మీద చంద్రబాబు మీద నెగిటివ్ కథనాలు కనుక రాస్తే మళ్ళీ తీసుకొచ్చి మాబ్లించింగ్ చేయిస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తారు సార్. సో అట్లాంటిది ఏం జరగదు. కేవీ రెడ్డి గొంతులు అక్కడ ఉన్నది అంత ఈజీ కాదు. సో నేను కనుక తప్పు చేస్తే ఈరోజు ఇంతమంది నాకు సంఘీభావంగా ఇంతమంది పెద్దలు వచ్చేవాళ్ళే కాదు. మీరు అన్నట్టు ఆ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడిగారు కదా, కింగ్ పిన్ ఎవరు? ఈ రోజు వరకు ₹1 కూడా నాకు అట్లా వచ్చినట్టు తెలిసిన నేను నా జర్నలిజం జీవితాన్ని వదిలేయడానికి సిద్ధమని కూడా ఈ వేదిక మీద నుంచి స్పష్టం చేస్తున్నా. ఇకపోతే నా వీడియోస్ అంటే చాలా మంది చూశారు. వాస్తవానికి పోలీసులు కాదు కదా, నువ్వు జర్నలిజం పనిచేయాలని భావ ప్రకటన స్వేచ్ఛ తగ్గించుకోవాలని చెప్పేది పోలీసులు కాదు కదా. ఇక్కడ చాలా మంది జర్నలిస్ట్ పెద్దలు ఉన్నారు. మీరు కూడా ఒకసారి వీలైతే చూడండి. మనకంటూ ఒక ఎడిటర్స్ గిల్డ్ ఉంటుంది, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, పీటీఐ లాంటి సంస్థలు చాలా ఉన్నాయి. సో 4th ఎస్టేట్ ని రూల్ చేసేవా ఉంటారు కదా, వీలైతే నా వీడియోలను అనలైజ్ చేసి నేను ఆగాల ముందుకు సాగాలి అన్నది మీరు డిసైడ్ చేయండి సార్. తర్వాత తెలంగాణలో సమస్యలు లేవా అంటే బొచ్చడు ఉన్నాయి. నేను పోయి ఆంధ్రానే ఎందుకు చూజ్ చేసుకున్నా, అక్కడనే ఎందుకు వార్తలు చేస్తున్నా అన్నది కూడా ఒక 2 మాటల్లో చెప్పదలుచుకున్నా. ఇక్కడ తెలంగాణలో రగన్న, దాసీరన్న, శంకర్ ఇట్లా చాలా మంది అంటే నా తోటి మిత్రులు సీనియర్స్ వాళ్ళు చాలా బాగా అగ్రెసివ్ గా చేస్తున్నారు. సో ఇక్కడ నా ప్రమేయం అంటే ఉండొచ్చులే, కానీ నాకున్న ఎఫర్ట్ తక్కువ, నాకున్న సంస్థ పరిధి తక్కువ. సో ఛాలెంజెస్ ఇష్టం కాబట్టి ఆంధ్ర నేర్చుకున్నా. ఇంకొకటి ఇంతక పెద్దలు మాట్లాడినట్టు పాశం సార్ కానీ తర్వాత దేశాయి కరుణాకర్ రెడ్డి సార్ మాట్లాడినట్టు ఈ పచ్చపాటికి ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. దాన్ని కొట్టాలని నేను అటువైపోయాను. ఎందుకంటే వాళ్ళకు పార్టీ ఉంటుంది, పార్టీకి అనుసంధానంగా ఒక కార్పొరేట్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని లేపడానికి ఒక ఎల్లో మీడియా సెటప్ ఉంటుంది, వీటన్నిటిని కాపాడడానికి ఇంకొక దిక్కుమాలిన డిజిటల్ మీడియా ఇంకొకటి ఉంటుంది. ఒకదాని తర్వాత వాళ్ళు ఎంత దుర్మార్గంగానైనా ఎంత దారుణంగానైనా మహిళలను కించపరుస్తారు, ఇంట్లో ఆడవాళ్ళను లాక్కొచ్చి అభివృద్ధి చేస్తారు, ఎంత దూరంగానైనా పోతారు వాళ్ళ రాజకీయం కోసం. ఇంకొకటి చంద్రబాబు అనేటువంటి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం రాష్ట్రం తెల్లకాయితలు లెక్క ఉంటుంది అన్నట్టు వార్తలు వస్తాయి. ఆయన కాకుండా ఇంకా ఏ ముఖ్యమంత్రులు ఉన్నా, ఇది ఇప్పుడు కాదు గత 40 ఏళ్ళుగా తెలుగు రాష్ట్రాలను చూస్తున్నాం, రాజకీయాలు చూస్తున్నాం, ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని క్రాక్ చేయాలని నేను అక్కడ చూస్ చేసుకున్నాను. చెప్పాను కదా ఛాలెంజెస్ అంటే ఇష్టం కాబట్టి అక్కడికి వెళ్ళి. సో ఇది నా బ్రీఫ్ నేపథ్యం. అంటే ఏదో కీటవట్టు ఇంకొకటి కాదు, చెప్పినా కదా ఈరోజు తెలంగాణ రాజకీయాలు కూడా ఆంధ్ర నుంచి నడుస్తున్నాయి. ఇది తప్పు అని చెప్పడం కోసం ఒక తెలంగాణ వాదిగానే ఆంధ్ర వార్తలు చేసిన. ఇక ఫైనల్ గా తెలంగాణ ఎప్పుడు కూడా ఒక సాంగ్ ని హమ్ చేస్తుంటది, పుడుదొక్కడి సస్తరెండు రాజుగా ఒరే రాజుగా అని తెలిసే ఉంటది కదా. సో ఒకటే జన్మ నాకు అంటే ఆ కస్టోడియల్ టార్చర్ లో నరకానికి స్పెల్లింగ్ రాయించి మరి పంపించారు. అయిపోయింది ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళొచ్చిన, ఇంకా పీకేది కూడా ఏం లేదు. మహా అయితే ఇంకా ఈ ప్రాణం తీయడం తప్పిస్తే ఇప్పటికీ కూడా థ్రెట్ ఆగలేదు, ఇంకా నడుస్తూనే ఉంది. దానికి సంబంధించిన లీగల్ ఫైట్ కూడా చేస్తాను. ఇకపోతే వాస్తవానికి నేను ఈ ఎంపతి సింపతిని ఎప్పుడు కోరుకోలేదు. నాకు రావాల్సిన హైప్ బాగానే వచ్చింది. దాని సంగతి పక్కన పెడితే ఈరోజు ఈ వేదిక మీద ఇంతమంది జర్నలిస్టుల ముందర ఎందుకు పాల్గొనాల్సి వస్తుందంటే తెలుసో తెలియదు, ఎందుకంటే డిజిటల్ మీడియా అనేది ఒక ఆరా కదా. బై మిస్టేక్ ఆంధ్ర స్టోరీస్ కనుక చేస్తే రేపు మీరు కూడా టార్గెట్ గా మారితే, ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు మీరు నమ్ముతారో లేదో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ కాకుండా ఆంధ్రాలో అన్ని జిల్లాల్లో పక్కన పెడితే కర్నూలు రేంజ్ లో అత్యధికంగా కేసులు నమోదవుతా ఉన్నాయంట. ఎందుకంటే ఇట్లాంటి సోగాడు పోలీసులు ఉండడం వల్ల వాళ్ళను బెదిరించడం కోసమో 3rd డిగ్రీల పేరుతోనో ఒక పార్టీని
తొక్కి పట్టి నారదీయడం కోసము అత్యధికంగా కేసులు అక్కడ నమోదవుతున్నాయి. అందుకని నా కేసును అక్కడ అప్పగించారు. సో నా ఈ సంక్షోభ సమయంలో, ఈ కష్టకాలంలో చాలా మంది అంటే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు మద్దతునిచ్చారు, నైతిక స్థైర్యం నింపారు. వాళ్ళందరినీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదే ప్రాసెస్ లో నాకు లీగల్ గా సపోర్ట్ చేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి కొంతమందికి థ్యాంక్స్ చెప్పాల్సిన సందర్భం. తర్వాత మనోహర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారికి, వీళ్ళకు సర్వదా శతదా రుణపడి ఉంటాను. అలాగే నా ఈ కష్టకాలంలో ఫేస్బుక్ ద్వారా కావచ్చు, డిజిటల్ మీడియా ద్వారా కావచ్చు, రకరకాల మాధ్యమాల్లో నా కోసం గొంతు వినిపించిన ప్రతి ఒక్కరికి, నా క్షేమాన్ని కోరిన ప్రతి హృదయానికి, నా క్షేమాన్ని ప్రార్థించిన ప్రతి పేదవికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. కాదు, ప్రతి ఒక్కడు బాధ్యత. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఆవేశంతో రెచ్చిపోవాలి. ఒక్కడు అయ్యే కాదు. ముందు ఈ సభకు వచ్చిన వాళ్ళందరికీ నమస్తే చెప్తూ అందరికి కరుణాకర్ సభని కండక్ట్ చేసినందుకు. కత్తికి లేదు బాధ, నెత్తికి లేదు. మరి ఖలీల్ భాషకి ఎందుకు? ఖలీల్ భాష ఎవరు అంటే ఆయన మీద కేసు పెట్టినారు. అసలు ఆయనకేం సంబంధము అంటే చదివితే ఇదేంటి ఇరు వర్గాల మధ్యలో శత్రుత్వం పెరగడానికి కారణమైనందున ఖలీల్ భాష తండ్రి బషీర్ అహ్మద్ అబ్బాస్ నాగర్ కర్నూలు ఉన్న వ్యక్తి కర్నూలు సెటిల్ అయ్యి అంత ఈయన క్యాండిడేటే డిఫరెంట్ ఉన్నాడు. నాగర్ కర్నూలు నుంచి కర్నూలుకు పోయిండు. రెండు గ్రూపుల మధ్య తగాదంటే మీకు ఎవరికైనా డౌట్ వచ్చింది? అసలు ఆ రెండు గ్రూపులు ఏంది? మరి నాకు ఇప్పటిదాకా అర్థం కాదు. మీకు ఎవరికైనా అర్థమైంది? ఆ రెండు గ్రూపులు అంటే పోలీస్ కంప్లైంట్ తీసుకునేటప్పుడే కనీసం ఈ రెండు గ్రూపుల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టినారు కదా. ఆ రెండు ఏమేమి గ్రూపులు అన్న పోలీస్ సిఐ సింహ పేరు విక్రమసింహ పద్మనాభ సింహ కనీసం పోలీస్ జాబ్ చేస్తున్నావు సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ రెండు గ్రూపుల మధ్య తగాదాలు అన్నావు, రెండు గ్రూపుల మధ్యలో విద్వేషాలు అన్నావు. ఆ రెండు గ్రూపులు ఏంది అంటే మేలు ఫీమేలా, లేకపోతే హిందూ ముస్లిమా, ఆంధ్ర తెలంగాణనా? అసలు నువ్వే పడు, నీ మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి? ఇంతమంది 10 కోట్ల జనాభాలో నీ మనోభావాలు దెబ్బతిని నిద్ర పెట్టలేదా? అంటే ఈ డింగ్రీ బ్యాచ్ ఒకటి ఉంటది. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే అక్రమ కేసులు పెట్టేటోళ్ళ మీద నిజంగా కేసులు బుక్ చేసే చట్టాలు బలంగా రాకపోతే ఏ నయాలో భయాలో తీసుకొని ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టేటోళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. అంటే ఇంత దారుణంగా ఏంటన్నట్టు ఎత్తుకపోవడం అంటే ఏబిఎస్ కార్పస్ వేసేదాకా పోలీసులు విడుదల చేయరు. అంటే నాకు అర్థమైందంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ పోలీసు వాళ్ళు మనకు అవసరమా? ఈ పోలీస్ స్టేషన్లు అవసరమా? వీళ్ళు ఉన్నదే మంచోని అరెస్ట్ చేసి కొట్టడానికే. ఎవడు మంచి మాట్లాడితే మనం కొట్టాలా అనడానికే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇలా 2 రాష్ట్రాలలో పొద్దున్న లేచి నుంచి 4 గంటలకే సుప్రభాతం మాడినట్టు బెల్ట్ షాపులు ఓపెన్ అయితే తాగి అంటే తాగినో అంటే బెల్ట్ షాపులు అక్రమంగా అమ్ముతుంటే ఒక్కొక్కరిని అరెస్ట్ చేయరు పోలీసు వాళ్ళు. గంజాయి అమ్మితే అరెస్ట్ చేయరు పోలీసు వాళ్ళు. నో పోలీస్. గంజాయి అమ్మితే నో పోలీస్, బెల్ట్ షాపులు అమ్మితే నో పోలీస్. కానీ ఎవడన్నా ప్రశ్నిస్తే అప్పుడు వస్తారయ్యా పోలీస్. అంటే ఇట్లా మొత్తం పోలీస్ వ్యవస్థ మీదనే చెడ్డ పేరు వచ్చే ఛాన్స్ ఉంది. దయచేసి పోలీసులకు చెప్తున్నాం, మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒక రకంగా ట్రైనింగ్ ఇస్తారు, జాబ్లోకి వచ్చిన తర్వాత ట్రైనింగ్ మొత్తం మర్చిపోయి అప్పుడు ఆ సీఎం ఎవరుంటే వాడు ఊ అంటే ఊసుకో, డిస్కో అంటే డిస్కో, కూసో అంటే కూసో, నిలబడంటే నిలబడు. ఇజ్జత్ పోతుంది. అందుకనే భారతదేశంలో ఈ పోలీస్ వ్యవస్థ సపరేట్ ఉండేటట్టు చట్టాలు రావాలి. ఈ హైదరాబాద్ నుంచి కర్నూలు దాకా తీసుకుపోనా ఆయన ఏం నేరం చేసిండయా? పాకిస్తాన్కి ఏమైనా సమాచారం చేరవేసిండా? బంగ్లాదేశ్ కు, ఇరాన్ లేకపోతే ఇజ్రాయెల్ యుద్ధానికి ఏమైనా సంబంధించడానికి ఏమైనా ఉందా? ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? చంద్రయ్య శివయ్య కాదు అన్నాడు. మనిషి దేవుడు కాదన్నాడు. దానికే మీరు రెచ్చిపోవాలా? ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో ఇంకా కేసులే లేవా? మొత్తం కేవీఆర్ వల్లనే ఆంధ్రప్రదేశ్ లో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇరు వర్గాల మధ్యలో గ్రూపులు అయినా ఎవడు అన్నం తింటలేడు, ఎవడు మందు తాగుతలేడు, ఎవడు పిల్లలు పడతలేడు. మనుషులేనా? అసలు పోలీస్ వ్యవస్థ మీదనే
మొత్తం ఈ దేశం నాశనం అవుతుందే 90% దుర్మార్గమైన రాజకీయ నాయకులు, దుర్మార్గమైన అధికారులు. ఒక్కొక్క పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, వేల కోట్లు, రాజకీయ నాయకులు వేల కోట్లు అడిగిండు చంద్రబాబు నాయుడుకి 2 ఎకరాలు ఉండే 2 లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయని. వీలైతే సమాధానం చెప్పండి, ఆయన తప్పు మాట్లాడితే కౌంటర్ వేయండి, అంతేగాని పోతాం ఎత్తుకపోతాం. అసలు ఇట్లేమో నెక్స్ట్ చట్టాలు రావాలి. ఎవరైనా అక్రమంగా నోటీస్ ఇవ్వకుండా ఎత్తుకపోవడానికి మీకు హక్కులు ఉంటాయా? అంటే పోలీస్ యూనిఫామ్ వేయగానే కొమ్ములు వస్తాయా? పోలీసులు చట్టానికి ఏమన్నా అతీతులా? దయచేసి పోలీస్ వ్యవస్థకు కానీ, ఈ అక్రమంగా కేసులు పెట్టేటోళ్ళకి కానీ మేము చెప్తున్నాం, ఈ ఖలీల్ బాషా వాడి మీద మనం కేసు పెట్టాలి. హైదరాబాద్ లో వాడు కర్నూలు నుంచి హైదరాబాద్కు రావాలి. అక్రమ కేసులు పెట్టేటోడి మీద అక్రమ కేసులు పెట్టాలి. ఇది ఎల్బీ నగర్ లో పోలీస్ స్టేషన్కి వస్తాం, ఇగో వీడు మా మీద అక్రమంగా కేసు పెట్టిండు, వీడి మీద కేసు పెడుతున్నాం, మా కుటుంబ సభ్యులు మరి అనేక విధాలుగా బాధపడ్డరు, మరి కొట్టడం వల్ల, చిత్రవద పెట్టడం వల్ల బాధపడ్డరు. కాబట్టి ఆ బాధ కారణం ఆ ఖలీల్ బాషను మరి కారణం కాబట్టి కేసు పెడుతున్నామంటే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో మరి కేసు తీసుకుంటారా తీసుకోరా చూద్దాం. అసలు కొట్టడానికి మీకేం హక్కులు ఉన్నాయా? శిక్షిస్తే న్యాయస్థానం శిక్షిస్తుంది. జడ్జి గారు న్యాయమూర్తి, న్యాయమా అన్యాయమా చెప్పేది న్యాయమూర్తి ఆ పోలీసుల. వాట్ ఈస్ పోలీస్ డ్యూటీ? పోలీసుల డ్యూటీ ఏంది? ఏమన్నా సాయి కుమార్ ఉంటాడు, పోలీస్ జాబ్ ఒకటి ఉంటుంది, అట్లా కాదు, ఇట్లా ఉండదు. అట్లా న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి, న్యాయమూర్తి చెప్పే దాన్ని బట్టి శిక్ష ఉంటది. కానీ మీరంతటా మీరే ఆయన గంజాయి అమ్మినట్టు, డ్రగ్స్ అమ్మినట్టు 90% రాజకీయ నాయకులు పెద్ద దొంగలు. మీకు వీలైతే ఆ రాజకీయ నాయకులను లోపడేసి కుమ్మురి. కానీ మా కేవీఆర్ లాంటి జోలికి వస్తే ఇప్పుడు ఒక్క కేవీఆర్ తో ఇప్పుడు ఆ ఖలీల్ బాషా అని చెప్తున్నా, ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇరు వర్గాల మధ్య విద్వేషం. ఇప్పుడు కేసు పెట్టాం కదా, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే విద్వేషం అయింది. ఇప్పుడు ఒక కేవీఆర్ కాదు 100 మంది కేవీఆర్లు రేపటి నుంచి చంద్రబాబు నాయుడిని శివయ్య కాదు కాదు అని ప్రశ్నిస్తాం. ఇక ఎంతమంది 3rd డిగ్రీలు ఇస్తావో 4th డిగ్రీ ఇస్తావో నీకు ఇష్టం నటించుకో. మాకు నచ్చింది మేము చేస్తాం, మీకు నచ్చింది మీరు చేయండి. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై